భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. బీఎస్ఎఫ్లో అనగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎస్ఐ ఏఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బీఎస్ఎఫ్లో ఏఎస్ఐ ఎస్ఐ కొలువులు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బి, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఉద్యోగాల్లో 14 ఎస్ఐ స్టాఫ్ నర్స్ గ్రూప్ బి పోస్టులు అన్రిజర్వ్డ్ 4, ఈడబ్ల్యూఎస్కు 3, ఓబీసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 కేటాయించారు. గ్రూప్ సి పోస్టులైన ఏఎస్ఐ ఖాళీలు 85, అన్రిజర్వ్డ్కు 31, ఈడబ్ల్యూఎస్కు 9, ఓబీసీలకు 24, ఎస్సీలకు 13, ఎస్టీలకు 3 కేటాయించారు. మొత్తం 14 ఎస్ఐ పోస్టులు ఉంటే 85 ఏఎస్ఐ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి అర్హతలు మనం మొదటగా గమనిస్తే ఎస్ఐ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి 14 ఉన్నాయి. వీటికి 10+2 అనగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష జనరల్ నర్సింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అవ్వాలి. సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో జనరల్ నర్స్ అండ్ మిడ్వైఫ్గా రిజిస్టర్ కావాలి. ట్యూబెరికులోసిస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సిస్టర్, ట్యూటర్, పబ్లిక్ హెల్త్, పీడియాట్రిక్స్, సైక్రియాట్రీ రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 38 పోస్టు చూస్తే సైన్స్ సబ్జెక్ట్లో 10+2 అంటే ఇంటర్మీడియట్, తత్సమాన పరీక్ష మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా పాస్ అవ్వాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ 47 చూసినట్లయితే సైన్స్ సబ్జెక్ట్లో 10+2 తత్సమాన పరీక్ష పాస్ అవ్వాలి. ఫిజియోథెరపీలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పరీక్షలు రాయబోయే వాళ్ళు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దరఖాస్తుకు అనర్హులు. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ బట్టి 3 నుంచి 8 ఏళ్లు సడలింపు ఉంటుంది. అన్రిజర్వ్డ్ డిపార్ట్మెంట్ అభ్యర్థుల గరిష్ట వయసు 40, ఎస్టీ ఎస్టీలకు 45 ఏళ్లు. ఇక ఎంపిక చూసినట్టయితే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాబట్టి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటగా ఎగ్జామ్ అనేది నిర్వహించి తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. కాబట్టి ఇవి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మరి అప్లై చేసే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ పూర్తి చేసినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. వాటి ఆధారంగానే ఎంపిక అనేది ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక రాత పరీక్ష ఎలా? ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలకు ఉంటుంది. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. వ్యవధి 2 గంటలు. వివిధ పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహిస్తారు. సమాధానాలను ఓఎంఆర్ షీట్ పై గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెంబర్ 1 ఏఎస్ఐ, నెంబర్ 1 ఎస్ఐ స్టాఫ్ నర్స్ చూసినట్టయితే పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్కులు, పార్ట్ 2 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 25 మార్కులు, పార్ట్ 3 ప్రొఫెషనల్ మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్, హెల్త్ అండ్ ఇల్నెస్, నర్సింగ్ కేర్ ఆఫ్ పర్సన్స్, ప్రెగ్నెన్సీ అండ్ లేబర్ మిడ్వైఫరీ 50 మార్కులు. ఈ విధంగా మరి ఎస్ఐ స్టాఫ్ నర్స్ కు సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. ఇక ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ విషయానికి వస్తే ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉంటుంది. పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్కులు, పార్ట్ 2 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 25 మార్కులు, పార్ట్ 3 బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఇంక్లూడింగ్ ఇమ్యూనాలజీ, హెమటాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్, హిస్టోపాథాలజీ ఇంక్లూడింగ్ క్లినికల్ పాథాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ల్యాబొరేటరీ మేనేజ్మెంట్, పారాసిటమాలజీ, సెరాలజీ అండ్ వైరాలజీ 50 మార్కులకు ఉంటుంది. ఇది మరి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ కు సంబంధించినటువంటి మరి పరీక్షలు వచ్చేటటువంటి సెక్షన్స్. ఇక ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ చూస్తే పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్కులకు, పార్ట్ 2 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 25 మార్కులకు, పార్ట్ 3 ఫండమెంటల్ ఆఫ్ బయోకెమికల్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ, ఫిజికల్ అండ్ ఎలక్ట్రోథెరపీ, ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్ న్యూట్రాలజీ, కార్డియో రెస్పిరేటరీ రిహాబిలేషన్ అండ్ జెరియాట్రిక్స్ 50 మార్కులు. ఈ విధంగా ఉంటుంది. మరి ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ కు సంబంధించినటువంటి
పరీక్ష యొక్క సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. రాత పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన వాళ్ళు 45%, ఎస్సీ ఎస్టీలు 40% కనీస అర్హత మార్కులు సాధించాలి. రెండో దశలో భాగంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారికి ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు రుసుము అనగా ఫీజు చూసినట్లయితే ఎస్ఐ స్టాఫ్ నర్సుకు 200, మిగిలిన వారికి 100 రూపాయలుగా మరి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండే విషయాన్ని గమనించవచ్చు. ఇక వీటిలోనే ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్ కు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్ కు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయాలంటే లైబ్రరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పాస్ అవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పీజీ, కంప్యూటర్ అప్లికేషన్ లో డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఈ 2 ఉద్యోగాలు అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయసులో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇక ఎంపిక విధానం చూసినట్టయితే ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్ పోస్టు యొక్క ఎంపిక విధానం రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. మనం ఇది వరకు ఏ విధంగా అయితే ఎస్ఐ, ఏఎస్ఐకి చెప్పామో ఇంచుమించు అదే విధంగా మరి ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్ కూడా ఇక్కడ ఉండే ఎంపిక విధానాన్ని చూస్తున్నాం. ఫస్ట్ రాత పరీక్ష నిర్వహిస్తారు, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ట్రేడ్ టెస్ట్ అనేది కూడా దీనికి అదనంగా ఉంటుంది. దాని తర్వాత ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక రాత పరీక్షలో వేటి నుంచి ప్రశ్నలు వస్తాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, వ్యవధి 2 గంటలు. ప్రశ్నాపత్రంలో 2 పార్టులు ఉంటాయి. రాత పరీక్షలో 45% కనీస అర్హత మార్కులుగా సాధించాలి. రెండో దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్సైట్లో ప్రకటిస్తారు. మరి తుది జాబితాలో ఎవరైతే చోటు సంపాదిస్తారో అటువంటి వారికి ఉద్యోగం దక్కుతుంది. ఇక దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 17, 2024. ఇక వెబ్సైట్ https://rect.bsf.gov.in. ఇక్కడ పేర్కొన్నటువంటి వెబ్సైట్లోకి వెళ్తే మరి బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి ఎస్ఐ, ఏఎస్ఐ, ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ ఇవన్నీ కూడా మరి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైతే బిఎస్ఎఫ్లో ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు వెంటనే మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది బిఎస్ఎఫ్లో ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.